ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయని చెప్పారు. ఒకటే సత్యము, నిరాకారము, నిర్గుణము. ఉపాసన గురించి రెండో చెప్పారు అని చెప్పారు. అదే కంటిన్యూ చేస్తున్నారు. ఉభయ వ్యపదేశాత్ కహికుండలవత్. రెండు రకాలుగా ఉపదేశం ఎందుకు చేశారు అంటాడు. మూర్తం అని చెప్పారు ఉపాసనకి, మళ్ళీ అమూర్తం కూడా వేదాల్లో చెప్పారు కదా. అంటే నువ్వు చెప్పింది సరికాదు. అహికుండలవత్. అహి అంటే సర్పం, పాము. పాము చుట్టూని కూర్చుంటే ఒకలాగా అనిపిస్తుంది, పొడగెత్తితే ఇంకోలాగా అనిపిస్తుంది కదా. అలాగే ఇది రెండు రకాలుగా బ్రహ్మ ఉంది అని చెప్తున్నాడు. ఏ విధంగా ఒకే సర్పము వాస్తవ స్థితిలో ఒకటి అయినను, ఇది పడగ, ఇది చుట్ట, ఇది దేహము. ఇది పడగ, ఇది చుట్ట, ఇది దేహము అని భేద వ్యవహారము అవయవాలు ఆశ్రయించి ఎట్లు ప్రవర్తించుతున్నదో. జీవుడు మరియు ఈశ్వరుని ధ్యానం చేయవాడు ధ్యానమునకు విషయమైన ధ్యేయమును భేదాభేదముగా ఉండవచ్చు. శృతిలో ఆ విధమైన ఉపన్యాసం కలదు. ఉపాసనల గురించి చెప్పారు కనుక అలాగా శృతిలో, వేదంలో ఉపదేశం కూడా ఉంది. భేదము, అభేదము. భేదము శ్రవణం చెప్పినప్పుడు మూర్తమైంది. అభేదము ఒకటే పాము పడగా చుట్టాలాగా ఎలా కనిపిస్తుందో వేరుగా, అదే విధంగా ఒకటే పాము, భేదం లేదు. శృతిలో ఆ విధమైన ఉపన్యాసం కలదు. తూ శబ్దము సిద్ధాంతకి విలక్షణతను సూచించున్నది. తూ ఎందుకు చెప్పారంటే సిద్ధాంతి యొక్క విలక్షణం, వాడిచ్చే సమాధానం విలక్షణమైన సమాధానం అని. తతసుతం పశ్యతే ధ్యాయమాన. ధ్యానం చేసి దాన్ని వాడు చూస్తారు. మనసు శుద్ధమైన తర్వాత నిష్కలమైన బ్రహ్మను ధ్యానం చేయొచ్చు. సాధకుడు ఆత్మను చూసును. ఇచ్చట ధ్యాత ధ్యానము, ద్రష్ట దృశ్యము. ధ్యాత అంటే చేసేవాడు, వాడినే ద్రష్ట కూడా అంటారు, చూసేవాడు. ధ్యానం ప్రక్రియ, దృశ్యం చూడబడేది ఆత్మ. జీవ బ్రహ్మల భేదం వినబడుతున్నది. ఈ స్థితిలో జీవ బ్రహ్మల భేదం వినిపిస్తోంది అంటాడు పూర్వపక్షి. తత్తమసి అహం బ్రహ్మాస్మి అభేదం వినిపిస్తున్నది. ఒకదాని అపరమార్థం అని చెప్పడం సరికాదు. ఒకటి వ్యవహారికము, అపరమార్థికం అని చెప్పడం సరికాదు. అందుకని జీవబ్రహ్మల భేదము మరియు అభేదము శాస్త్రసమ్మతుని ఒప్పుకొనవలేను. భేదాభేదం, అచింత్య భేదాభేదం అని అదొక వాదం. అద్వైతము, ద్వైతము, ఇంకోటి విశిష్టాద్వైతము, ఇంకొకటి అచింత్య భేద భేదం.
ఏ అలాగా భేదాన్ని ఒప్పుకోవాలి, అభేదాన్ని ఒప్పుకోవాలి అంటాడు. సిద్ధాంత యొక్క విలక్షణను చెప్పుటకు తూ ఒకే సర్పం వాస్తవ స్థితిలో ఒకటే అయినను ఇది పడగ, ఇది చుట్ట, ఇది దేహము అని భేద వ్యవహారము అవే లాస్ట్ నుంచి ఎట్లా ప్రవర్తించను ఇదే దృష్టాంతం గురు మహారాజు కూడా ఒకటి చెప్తారు. ఎట్లు ప్రవర్తించునో అలాగనే ఉపాధి వలన జీవ బ్రహ్మల భేద దృష్టి మరియు పరమాత్మ దృష్టిలో అభేదం. ఉపాధి ఉంటే భేద దృష్టి, ఉపాధి లేకపోతే అభేదం. శృతులు ఆ విధమైన శృతులు ఉపలబ్ధం అవుతున్నవి అన్నాడు. కేవలం ధర్మములు భిన్నమవటం వలన జీవ బ్రహ్మభేదం చెప్పడం సరికాదు. ఒకే ధర్మంతో ఉన్నను జీవ బ్రహ్మల భేదాభేదం సంభవము. మళ్ళీ అంటాడు పూర్వపక్షి, ఒకే ధర్మం ఉంటే భేదాభేదం చెప్పడం సరికాదు అంటే ఒకే ధర్మంతో ఉన్న జీవ బ్రహ్మల భేదాభేదం సంభవము అంటాడు. ఒకే ధర్మం అంటే ఏమిటి? ఒకటే చైతన్యం. అది భేదము అభేదము కూడా. ప్రకాశవత్ ద్వా తేజస్వా ముందు కూడా చెప్పాడు. సూర్యుడు నీడ ఇది. అలాగే ఇక్కడ కూడా ప్రకాశం గురించి చెప్తున్నాడు. ప్రకాశము దాన్ని ఆశ్రయించే తేజ రూపత్వంలో సామాన్యంగా భేదం లేకపోయినను వ్యాపకత్వము పరిచ్ఛిన్నం ద్వారా భేదాభేదోపదేశము. ప్రకాశము దాన్ని ఆశ్రయించిన తేజో రూపం. సూర్యుడి ప్రకాశం, సూర్యుడి కిరణాలు. ఇందులో భేదం లేదు, కానీ వ్యాపకత్వము పరిచ్ఛిన్నత్వము. సూర్యుడు ఒకటే చోట ఉంటాడు, కిరణాలు అన్ని చోట్ల ఉంటాయి. భేదాభేద ఉపదేశం సంభవము. అలాగనే జీవేశ్వరుల యొక్క భేదాభేదం ఉపదేశింపబడినది. ఉపాధి వల్ల భేదము, నిరుపాధికము అభేదము. సూర్యునిలో దీపములో ప్రకాశము మరియు దాన్ని ఆశ్రయించే తేజో రూపత్తు ధర్మం సమానమైనను సూర్యుడు దీపము భిన్నం కాకపోయినను భేదోపదేశం సంభవమే. రెండిట్లో కూడా ప్రకాశము ఉంది, తేజో రూపము ఉంది. ప్రకాశము పరిచ్ఛిన్నం, తేజో రూపము వ్యాపకం. అలాగా భిన్నం కాకపోయినా జీవేశ్వరులకి భేదం ఉపదేశ సంభవము. భిన్నం కాకపోయినా భిన్నం ఉంది దీపంలో, సూర్యుడు. అదేవిధంగా భేదోపదేశం సంభవం. అలాగే జీవేశ్వరులు కూడా ఒప్పుకోవాలి అంటాడు. భేద రూపమైన బంధమును పారమార్థ్యమును స్వీకరించిన జ్ఞానం ద్వారా నాశనం రాదు. బంధనం, నేను అజ్ఞానిని, నేను సంసారంలో బంధింపబడి ఉన్నాను, ఇది నిత్యము అని అనుకుంటే వాడికి ఎప్పుడు ఇంకా మోక్షం రాదు, ఆ బంధనం పోదు. ఆ స్థితిలో మోక్షం వెళ్తానికి శాస్త్రం వ్యక్తం అవును. అప్పుడు బంధనం నిత్యం అనుకుంటే అది ఎప్పుడు తెగదు, పోదు. అప్పుడు మోక్షాన్ని చెప్పేటువంటి శాస్త్రం అంతా వ్యర్థం అవుతుంది. భేదాభేదం విధాంతి స్థితిలో సమానమైన జీవ బ్రహ్మల భేదాభేద ఉపదేశం కూడా సరికాదు.
జీవబ్రహ్మణ భేదాభేదం కూడా సరికాదు. భేదం చెప్పు శృతులు లోకంలో ప్రసిద్ధి అయిన భేదం అనువాదం మాత్రం కావించుతున్నది. భేదము ఈశ్వరుని కన్నా జీవుడు భిన్నం అని చెప్తున్నది. అది లోకంలో ప్రసిద్ధం భిన్నత్వం. ఆ భిన్నత్వాన్ని శృతి అనువాదం చేస్తోంది. కానీ శృతుల ముఖ్య ప్రతిపాద్య విషయము జీవేశ్వరుల అభేదము. రాబో సూత్రంలో చెప్తున్నారు. పూర్వద్వా అంటే ప్రకాశవత్యా వైశేష్యాత్ అని ముందు సూత్రంలో చెప్పారు. భేదం కాల్పనికమని చెప్పి తర్వాత అభేదం పారమార్థికమని చెప్పిరి. ముందు భేదం చెప్పి ఆ భేదం కాల్పనికము అన్నారు. కల్పన ద్వారా అభేదము పారమార్థికం. అలాగనే ఇద్దరు కూడా సిద్ధాంతం స్వీకరించవలను. ప్రకాశవత్య వైశేషాదన సూత్రంలో ప్రకాశాదుల వలె జీవేశ్వరుల యొక్క అభేద రూపము చెప్పింది. భేదము కాల్పనికము అనియు మరియు అభేదం పారమార్థికం చెప్పింది. దాన్నే శృతి యొక్క సిద్ధాంతంగా స్వీకరించవలేను. తర్వాత సూత్రం ప్రతిషేధాత్ భిన్నత్వాన్ని శృతి ప్రతిషేధించింది, నిషేధం చేసింది. ఏమిటి? నాణ్యోతోసి ద్రష్ట. ఒకటే చైతన్యం, దానికన్నా ద్రష్ట ఇంకోటి లేడు. అది ఆత్మ కానీ బ్రహ్మ కానీ. నేతి నేతి అని శృతి చెప్పి ఈ ప్రపంచం లేదు, ఉన్నది ఒకటే అని చెప్తోంది. దీనికి అధిష్టానం బ్రహ్మ చైతన్యం అతిరిక్తమైన ఈ కనిపించే ప్రపంచం నిషేధించి, కాని బ్రహ్మము అద్వితీయము. నాణ్యోస్తోతి ద్రష్ట అంటే ఆ చైతన్య బ్రహ్మ కన్నా భిన్నమైన ద్రష్ట లేదు అన్న శృతివాక్యం ద్వారా బ్రహ్మ కన్నా భిన్నమును నిషేధించి, నేతి నేతి అనే శృతివాక్యంలో సంపూర్ణ ప్రపంచమును నిషేధించింది. బ్రహ్మ కన్నా భిన్నం లేదు అని చెప్పి మళ్ళీ నేతి నేతి ఉపదేశం ద్వారా ప్రపంచాన్ని నిషేధించారు. కనుక మిగిలేదే అద్వితీయ బ్రహ్మము. ఇదే వేదాంత సిద్ధాంతం. శృతివాక్యము శక్తి వల్ల నిర్విశేష బ్రహ్మమే సిద్ధమవుతున్నది. కనుక శృతి వాక్యాల అర్థం, ఆ వాక్యాల అర్థం యొక్క శక్తి, దాని ద్వారా నిర్విశేష బ్రహ్మమే సిద్ధమవుతోంది అంటాడు. ఇప్పుడు పరాధికరణం. నేతి నేతి శబ్దం ద్వారా ప్రపంచం నిషేధం గావించి బ్రహ్మ మాత్రమే మిగులని చెప్పిరి పూర్వాధికరణంలో. అలా చెప్పడం సరికాదు అంటాడు. సేతుత్వము, ఉన్మానము. సేతుత్వం అంటే ఆనకట్ట. నీళ్లు ఒకవైపున నిల్వ చేయడానికి ఆనకట్ట కడతారు, మనం బ్యారేజ్ అంటాం. ఉన్మానము అంటే కొలత. ఉపదేశం గావించుట వలన ఒక బ్రహ్మం మిగులుతుంది, ఇంకేం లేదని చెప్పడం సరికాదు. అంటే ఆ బ్రహ్మ విషయాన్ని చెప్తూ నా బ్రహ్మను ఒక చోట సేతు అన్నారు, ఇంకో చోట ప్రమాణం కూడా చెప్పారు, కొలత ప్రమాణం. వేరొక వస్తువు యొక్క అస్తిత్వం కూడా వినబడుతున్నది. అందువలన ఆక్షేపం ద్వారా ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు కనుక ఆక్షేప సంగతి. విషయము బ్రహ్మభిన్న నిషేధం గావించి
బ్రహ్మమే అద్వితీయ తత్వం నిర్ణయించుటి అధికరణ విషయము. బ్రహ్మ కన్నా భిన్నం అంతా తీసేసి తొలగించి బ్రహ్మమే అద్వితీయం. సంశయం చైతన్యము ఉన్మానము యొక్క ఉపదేశ సూత్రుల వలన అద్వితీయ సూత్ర వలనను బ్రహ్మ భిన్నమైన తాత్విక వస్తువు కలరా లేదా? చైతన్యం అంటే ఆనకట్ట. ఆనకట్ట అన్నప్పుడు ఆనకట్ట ఉంటుంది, నీళ్లు ఉంటాయి, నీళ్లు వేరు చేస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కొలత అని చెప్పినప్పుడు దేనికి చిన్నది దేనికి పెద్దది ఏంటంటే ద్వైత భావం వస్తుంది. ఇప్పుడు మరియు అద్వైత సూత్రం వలన బ్రహ్మ భిన్నమైన తాత్విక వస్తువు కలదా లేదా? మళ్ళీ అద్వైత సూత్రం చెప్తున్నాయి తత్వమసి అహం బ్రహ్మాస్మి. కనుక బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉందా లేదా అని సంశయం. అప్పుడు పూర్వపక్షి బ్రహ్మ భిన్నమైన తాత్విక వస్తువు కలదు, చైతన్య ఉన్మానములుగా ఉపదేశములు కానవచ్చున్నవి, సంబంధము భిన్న వస్తువుల్లోనే కానవచ్చును. కాన బ్రహ్మము ద్వితీయంతో కూడినది, అద్వితీయం కాదు అని పూర్వపక్షి. బ్రహ్మలో చైతన్యం ముఖ్యం కాదు. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, చైతన్యం స్వీకరించిన దానిలో మృద్దారుమయత్వం అనగా పూర్వకాలంలో సేతు మట్టి కలపతో కట్టేవారు. మట్టితో కానీ కొయ్యతో కానీ నిర్మింపబడినది సేతు. టెహరీ డ్యామ్ చూస్తే అంత పెద్దది, అది కింద నుంచి పైదాకా కొండలాగా మట్టి వేసుకొచ్చాడు. ఆ మట్టి వేసి 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 దాన్ని దింసా కొట్టి 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 పైదాకా తీసుకొచ్చి పైన బ్రిడ్జి కట్టాడు. కనుక అది నిల్వ చేసే నీరు ఒకసారి కనుక బ్రిడ్జి పాడైంది అంటే ఢిల్లీ దాకా కొట్టుకుపోతుంది. దాన్ని సేతు అంటారు. అది మట్టితోనూ కొయ్యతోనూ నిర్మించబడిన సేతు. మృద్దారుమయత్వం అంటారు. ఆనకట్ట కట్టుడు కావాల్సిన మట్టి కల్ప మొదలగు దానిలో ఉన్నవన్నీ ఉప్పు కలవలేను. బ్రహ్మని సేతువు అంటే ఆనకట్ట కట్టడానికి మట్టి కల్ప కావాలి, అలాగే బ్రహ్మలో కూడా మట్టి కల్ప ఉందని ఒప్పుకోవాలి. అలా కాకుండా విధారకత్వం ధరించుట అనే అర్థంలో ఈ సేతుని చెప్పారు. ధరించడం చెప్పుడు అభీష్టం. సద్వితీయం ఉపాసన కొరకు. మరి ద్వితీయం ఎందుకు చెప్పారంటే ఉపాసన. భేద వ్యపదేశం ఔపాధికం. ఉపాధి ఉంటే భేదం, ఉపాధి లేకపోతే భేదం లేదు. ఈ ఔపాధిక ఉపదేశం పారమార్థికం కాదు. బ్రహ్మ భిన్నమైన వస్తువులన్నీ ఉత్పత్తి వినాశము కలవి. యత్ కుతకం నిత్యం, ఏది చేయబడిందో అది నశిస్తుంది. దాన్ని అనిత్యం అన్నారు. శరీరం చేయబడింది అనిత్యం. మనస్సు, సూక్ష్మభూతాలు, సత్వాంశం భూతాలతో ఏర్పడింది, అది నశిస్తుంది. ఇంద్రియాలు నశిస్తాయి. ఇంకా బయట జడ వస్తువులు చెప్పే పని లేదు. మనస్సు కూడా లేదు, అవి కూడా మెల్లిమెల్లిగా
క్షీణిస్తాయి. అందుకని సృష్టి చెయ్యబడింది మళ్ళీ విలయం అయిపోతుంది. అది బ్రహ్మ భిన్నమైన వస్తువులన్నీ వినాశం కలవి. బ్రహ్మ ఒకటే నిత్యం, మిగిలిన అన్నీ అనిత్యం. వీటికి పారమార్థిక అస్తిత్వం లేదు, వ్యవహారిక అస్తిత్వం. ఒక మనిషి ఉంటాడు, బుద్ధుడు ద్వారా పోతాడు. మరి మనిషే లేనప్పుడు ప్రపంచం, వాడు చూసే ప్రపంచం సత్యమని ఎలా ఒప్పుకుంటాం? అవన్నీ నిషేధం చేశారు. అద్వైత బ్రహ్మం చెప్పడంలోనే శృతి యొక్క తాత్పర్యము. అద్వైత బ్రహ్మం ఒకటే ఉందని చెప్పడంలోనే శృతి తాత్పర్యం. ఇది సిద్ధాంతి చెప్పి, బాబు ఈ సేతుత్వం అంటే ధరించుట, సృష్టి చేసి స్థితిలో ధరిస్తోంది ప్రపంచాన్ని. ఆధారం. అందుకని సేతుత్వం అర్థంలో చెప్పారు, కానీ మట్టి కల్ప లాగా ఆనకట్ట సేతుత్వం కాదురా బాబు అని చెప్పారు. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాల. వ్యస్తనద్ బ్రాహ్మణో నోవా విద్యతే బ్రహ్మణో అధికం, వస్తన్యద్ బ్రహ్మణో నోవా విద్యతే బ్రహ్మణో అధికం, చేచిత్వోన్మానవత్వాచ సంబంధాద్ వేదవత్వతః. బ్రహ్మ కన్నా ఇంకో వస్తువు ఉందా లేదా? విద్యతే బ్రహ్మణో అధికం. వాడంటాడు బ్రహ్మ కన్నా భిన్నం ఉంది అంటాడు. సేతుత్వోన్మానత్వాచ, పూర్వపక్షి. సేతుత్వం చెప్పారు, కొలత చెప్పారు, సంబంధం ఉంది కనుక బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ధారణా సేతుతోన్మానం ఉపాస్థే భేద సంగతి, ఉపాధ్యుద్భవ నాశాభ్యాం నానిదన్యన్ నిషేధతః. ధారణా చేతుత ఉన్మానం ధరిస్తోంది కనుక, అన్నిటికీ ఆధారం కనుక దాని చేతు అన్నారు. కొలత ఉన్మానం, ఉపాస్థ్యై ఉపాసన కొరకు. ఇవి రెండు భేద సంగతి. ఉపాధ్యుద్భవనాశాభ్యాం, ఉపాధి పుడుతుంది నశిస్తుంది. అందుకని నాణ్యదన్యద్ నిషేధతః. నేహ నానాస్తికించిన నేతి నేతి అని ఇంకోటేమీ లేదని శృతి నిషేధించింది కనుక ఇక్కడ బ్రహ్మ కన్నా భిన్న వస్తువు లేదు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి అనువాదం. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు కలదా లేదా అన్న సందేహమునకు పూర్వపక్షి చెప్పినది. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు కలదు. బ్రహ్మంలో సేతుత్వము, ఉన్మానము, సంబంధము మరియు భిన్నత్వం ఉపన్యాసం కలదు. అందుకని బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉందంటారు సిద్ధాంతి. జగత్తును ధరించడం వలన చేతుత్వం, ఉపాసన కలిగి పరిమాణము చెప్పేది. ఉపాధి యొక్క ఉత్పత్తి వలన భేదము మరియు సంబంధము చెప్పింది. ఉపాధి ఉత్పన్నం అవుతుంది, ఉపాధి నాశనం వలన భేదము సంబంధము నశించును. కుండ ఉంటే కుండాకాశం ఉన్నారు, కుండ తీసేస్తే ఆకాశం ఒకటే. కనుక అద్వైతమే సిద్ధిస్తుంది అంటాడు. దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య.
నీతిని శుద్ధి ద్వారా దృశ్య ప్రపంచమును నిషేధించి బ్రహ్మ యొక్క వ్యవస్థ గావించినను. ఇలా చేసేప్పుడు బ్రహ్మ కన్నా భిన్న వస్తువు కలదు పూర్వపక్షి. ఎందుకనగా సేతుద్వార ఉపదేశం చెప్తున్నా. అతయ ఆత్మ ససేతు, ఈ ఆత్మసేతు అన్నారు. లక్షణం గల ఆత్మసేతు, చెప్పిన లక్షణం గల ఆత్మసేతు. ఆత్మలో సేతుత్వ ఉపదేశం గావించారు. నదులేందు జలమును ధరింప నిల్వ చేయుటకు ఆనకట్టులు అట్లనే ఈ జగత్తును ధరించుటకు ఆధారం ఒకటి బ్రహ్మను సేతువుగా చెప్పిరి. ఉన్మానం ఉపదేశం కూడా కాదు, చతుష్పాద్ బ్రహ్మ. ఉన్మానము ద్వితీయ తత్వం గల ఆవు మొదలు జంతువుల్లో కనబడును, కానీ కొరత అద్వితీయ వస్తువుల్లో కానడారు. సంబంధోపదేశం సతా సౌమ్యత సంపన్నో భవతి. సౌమ్య ప్రియదర్శనుడా నిద్రలో ఆ చైతన్యంతో పాటు ఒకటవుతాడు. ఇది సంబంధం. ముందు లేదు, తర్వాత వచ్చింది. సద్రూపమైన బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉన్న విడల సంబంధం ఉత్పన్నమగును. రెండుంటేనే సంబంధం ఉంటాయి. ఆత్మ వారే ద్రష్టవ్యం, ద్రష్టవ్యం, చూసేవాడు చూడబడేది భేదం. అందువల్ల ఇన్ని కారణాలు చెప్పాడు పూర్వపక్షి. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉంది, సిద్ధమవుతుంది అని పూర్వపక్షి. దానికి సిద్ధాంత సమాధానం, బ్రహ్మములో వినబడు సేతుత్వం ముఖ్యం కాదు. ఎందుకనైనా ఆ విధంగా స్వీకరించో బ్రహ్మంలో కల్ప మన్ను మొదలైన ప్రసంగం వచ్చింది. బ్రహ్మ కన్నా అభిన్నమైన మన ఆత్మలో కల్ప మన్ను మొదలవు లేవు కదా. మన ఆత్మలోనే బ్రహ్మలో ఎక్కడ ఉంటాయి కల్ప మన్ను. ఈ సేతుత్వము దేనితో సాదృశ్యమని చెప్పవలేను. కానా ఇచ్చట సేతుత్వం అనగా విధారకత్వం స్వీకరించవలేను. సేతుత్వము అంటే ఆనకట్ట, అది దేంతో సమానం? కల్పమంతో సమానం చెప్తావా? కాదు. కనుక సేతుత్వం అంటే విధారకత్వం, ధరించుట. సద్వితీయత్వములో కాదు. సేతు విద్యుతి అనే ఆ బ్రహ్మము సేతు వల్లే ధరించినది. అంతా అందులో కల్పితం. తాడుంటేనే పాము కనిపిస్తుంది, తాడు లేకపోతే పాము కనిపించదు. అంటే ఏమిటైంది? తాడు ఆధారమైంది, అధిష్టానం. అలాగే ఈ ప్రపంచం కనిపించడానికి బ్రహ్మ ఆధారం, దాన్నే ధరించడం అంటారు. ఉపాసనా కాండంలో పఠించడంలో ఉన్మానము లేక పరిమాణం బ్రహ్మంలో ఉపాసన గురించి చెప్పింది. ఈ ఉపాసనలో చెప్పారు పరిమాణం, తత్వబోధకులకు కాదు. ఉపాసన, నిష్కామ కర్మం ఇవన్నీ మనసును శుద్ధి చేసుకోవడానికి, ఏకాగ్రం చేయడానికి అంతే. వేదోపదేశం ఉపాధితో కూడినగును. ఘటాకాశం మహాకాశం భిన్నత్వం చెప్పినట్లా. ఘటాకాశం మహాకాశం భిన్నం అంటాం. కుండ బదులు ఒకటేస్తే రెండు ఒకటైపోయాయి. అంటే భేదం ఎందువల్ల? ఉపాధి వలన. సంబంధం యొక్క ఉపదేశము ఉపాధి నష్టమవటం వలన చెప్పబడును. ఈ సంబంధం ఏం చెప్పారంటే ఉపాధి నష్టమైపోతుంది. ఘటము నశించిన ఘటాకాశం మహాకాశంలో కలిసినదని గౌణ ప్రయోగం. ఇప్పుడు ఆకాశం ఒకటే, కొండ చేస్తే ఘటాకాశం అన్నాం. మన ఆకాశంలో భిన్నత్వం ఉందా? అంతా ఒకటే అయినప్పుడు
కుండ పెట్టినంత మాత్రాన ఆకాశంలో భిన్నత్వం రాదు. అందుకని ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది అని గౌణ ప్రయోగం, ముఖ్య ప్రయోగం కాదు. అలాగే మొదలు నుంచి ఆత్మ ఉంది. కర్మల ద్వారా ఎక్కడ మనస్సు ఏర్పడిందో అక్కడ జీవుడు ఏర్పడ్డాడు. జీవుడు ఉపాధి. మరి భిన్నమైపోతుంది ఆత్మ. కుండ చేసే ముందు కూడా ఆకాశం ఉంది. కుండ చేసిన తర్వాత ఆకాశం వేరు కాకపోయినా కుండ ఉపాధి వల్ల దాన్ని ఘటాకాశము అంటారు. అది గౌణ ప్రయోగం. బ్రహ్మ కన్నా భిన్న వస్తువుని చెప్పు కారణములు సరికావు. బ్రహ్మ కన్నా భిన్నం అన్నది ఏదని చెప్తే సరికాదు. ఎందుకని ఏకమేవ అద్వితీయం. బ్రహ్మ ఒకటే, అద్వితీయం. భిన్న వస్తువు నిషేధించడం వలన అద్వైత బ్రహ్మము సిద్ధము. పరమత సేతూన్మాన సంబంధ వేద వ్యపదేశేభ్య. ఈ సేతు, ఉన్మానము, సంబంధము, భేదము ఈ ఉపదేశాల వల్ల అత పరం అతీతము. సేతుత్వోన్మాన ఉపదేశం ద్వారా బ్రహ్మకన్నా భిన్న వస్తువు కలని తెలియచున్నందువలన నీతి ఉపదేశం ద్వారా ప్రపంచమును నిషేధించిరి. బ్రహ్మమే మిగులును. ఇలా చెప్పడం సరికాదంటాడు పూర్వం. దుర్భ్యాధికరణలో చేతుత్వం గౌణం నిర్ణయించమని చెప్పుడు కూడా సరికాదు. ఉన్మానాల ఉపదేశం ముఖ్యం అవటం వలన చేతుత్వము, ఉన్మానము ఈ ఉపదేశం ముఖ్యం కనుక నువ్వు అద్వితీయం బ్రహ్మని చెప్పే దాంట్లో దోషం ఉంది అంటాడు. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు సూత్రార్థం చెప్తున్నారు. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు కలదు. పరం అత, అందువల్ల బ్రహ్మ కన్నా వస్తువు ఉంది. శ్వేతత్వము కారణం ఏమిటి? విపదేశేభ్య. శ్వేతత్వము, ఉన్మానము, పరిచ్ఛిన్నత్వము, సంస్కృతత్వము భేదం చెప్పడం వలన. అథ ఈ ఆత్మ సేతు. ఈ ఆత్మ సేతు. అథ ఈ ఆత్మ సేతు. సేతుత్వం బ్రహ్మకి చెప్పారు. బ్రహ్మ చతుష్పాద్, కోత. 4 భాగాలు, ఒక్కొక్క పదానికి మళ్ళీ 4 భాగాలని. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త. ఇక్కడ ఆ బ్రహ్మతో ఆత్మ ఒకటైంది. జీవుని సంబంధం బ్రహ్మకు చెప్పింది. ఏ యేసు అంతరక్షిణి, కన్నులో కనిపించే పురుషుడు అని చెప్పారు. ఇవన్నీ భేద విపదేశం చేస్తున్నాయి అంటాడు. కనుక బ్రహ్మ కన్నా భిన్న వస్తువు ఉంది. బ్రహ్మ సవిశేషం అనేది పూర్వపక్షం. విశేషాలతో ఉంది. విశేషాలతో ఉంది అంటే కమలము అన్నాం. అది నల్ల కలువ, ఎర్ర కలువ, నీలం కలువ. విశేషణాలు చెప్తే అన్ని వేరైపోయాయి. అలాగే బ్రహ్మ కూడా విశేషణాలు నుండి వేరైపోయింది అంటాడు. అద్వైత ద్వారా బ్రహ్మ నిర్విశేషమని నిర్ణయము సిద్ధాంతంలో. బ్రహ్మ కన్నా భిన్నమైన తాత్విక వస్తువు కలదా లేదా అని సందేహం. సూత్రంలో పరమత అన్న శబ్దం ద్వారా అన్ని తాత్విక వస్తువు కలదనను పూర్వపక్షి. అతయ ఆత్మ సేతు. ఎవడు ఆత్మరూపంలో ఉన్నాడో వాడే సేతు. సర్వ మర్యాదలను ధరించువాడు. శృతి ద్వారా సేతుత్వోపదేశం కలదు. తదేతద్ బ్రహ్మ చతుష్పాద్.
శృతి ద్వారా పరిమాణం కోత బ్రహ్మ భిన్న తాత్విక వస్తువు కదని తెలుస్తున్నది. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఓ సౌమ్యుడ, సృష్టి సమయంలో జీవుడు సద్భ్రమంతో ఏకీభవించును అనుచు శృతి సద్భ్రమంతో జీవుని సంబంధము చెప్పుచున్నది. అత యేషు అంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే. ఈ ఆదిత్య మండలంలో బంగారు వన్నె గల పురుషుడు కనిపిస్తున్నాడు అంటాడు. చాంద్రోగంలో చెప్పారు. నేత్రమునకు చాంద్రోగ స్థితిలో నేత్రమునకు పరమేశ్వర రూపంలో ఉన్న సూర్యుడు ఆధారము. ఆధారం భిన్నమవటం వలన ఆధేయం భిన్నమవును. ఆధారం అంటే గిన్నె. గిన్నెలో పళ్ళు పెట్టరా అన్నావు. పళ్ళు వేరు, గిన్నె వేరు. ఆధారం గిన్నె, ఆధేయం పళ్ళు. సేతుత్వాది ఉపదేశంలో ఉన్న బ్రహ్మ భిన్న వస్తువు యొక్క అస్తిత్వం సిద్ధమవుతున్నది. ఇంతవరకు పూర్వపక్షి. అప్పుడు సామాన్యాత్తు సూత్రార్థం. సూత్రంలో ఉన్న తూ శబ్దం ద్వారా పూర్వపక్షం ఖండిస్తున్నారు. ఏ విధముగా మట్టి కలుపుతో చేసిన ఆనకట్టలో శబ్దం రూఢమో, బ్రహ్మంలో ఈ శబ్దం రూఢం కాదు. ఆనకట్ట అంటే సేతు అంటే అది వ్యవహారంలో ఉపయోగించే శబ్దం, రూఢి. లౌకిక సేతు జల వ్యవస్థ కావించును. ఆనకట్ట జల వ్యవస్థ చేస్తుంది. పరబ్రహ్మము జగత్ యొక్క మర్యాద వ్యవస్థను కావించును. మర్యాద ముందు చెప్పాను. ఏమిటి? పంచభూతాలు ఒకదానొకటి శత్రువు. అవి దెబ్బలాడుకోకుండా చూస్తూ ఉంటుంది. అన్ని టైంలో అవుతున్నా అవుదా ఆత్మ చూస్తూ ఉంటుంది. ఇది ఈ మర్యాద వ్యవస్థ చేస్తోంది కనుక దాన్ని సేతు అన్నారు. ఈ విధమైన సాదృశ్యం వల్ల బ్రహ్మలో చైతన్యం ఉపదేశం కావించరే, వాస్తవముగా కాదు. కనుక పూర్వపక్ష అని చెప్పిన దానికి ఏం అవకాశం లేదంటాడు. తూ శబ్దం ద్వారా పూర్వపక్షం నిరాకరించున్నారు. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు యొక్క అస్తిత్వం లేదు. భిన్న వస్తువు యొక్క అస్తిత్వంలో ఏ ప్రమాణము లేదు. సంపూర్ణ సంసారం, జన్మస్థితి సంసారంలో కారణం బ్రహ్మ. శుద్ధిలో చెప్పింది ఏదైతే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈ ప్రపంచానికి, అదే బ్రహ్మ. కార్యం కారణంతో వెళ్ళినప్పుడు అభిన్నముగానే ఉండను. మట్టితో కొండ చేస్తే ఆ కొండకి మట్టికి తేడా ఉండదు. ఎందుకని? మట్టి కారణం, కుండ కార్యం. ఆ మట్టే కుండగా మారుతుంది. అలాగే పరబ్రహ్మ ఈ జగత్తుగా మారాడు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అప్పుడు కారణంలో కార్యంలో తేడా ఉండదు. సంపూర్ణ సంసార సహా కారణం బ్రహ్మనే. కార్యము కారణంతో అభిన్నముగానే ఉండను. బ్రహ్మ భిన్న వస్తువులో సిద్ధకై చైతన్యంగా గావించాలంటే అట్లా నేను చెప్పేది కాదు. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు చెప్పడానికి చేతుత్వం చెప్పారంటే సరికాదు. సామాన్య చేతుత్వ సాదృశ్యం గ్రహించి బ్రహ్మలో చేతుత్వం ప్రయోగించింది. సేతు అంటే జనాలకు అర్థం అవుతుంది, ఒక వ్యవస్థ, నీళ్ళ వ్యవస్థ. అలాగే సంపూర్ణ జగత్ యొక్క వ్యవస్థ పరబ్రహ్మ చేస్తుంది. నా చేతు అన్నారు. ఇది గౌణ ప్రయోగం. లోకంలో మన్ను కల్ప మొదలగు వాని కార్యం చేతు రూపంలో కానవచ్చు. ఇంత మాత్రం బ్రహ్మము మృదాదుల వికారంతో ఉన్న చేతుని కల్పన గావించడం సరికాదు. నీటి యొక్క మర్యాద వ్యవస్థ లౌకిక సేతు కావించున్నదో సంసారం యొక్క మర్యాదలను నిర్ణయించును. కావున లోక ప్రసిద్ధమైన చేతుత్వ సమానతను తీసుకుని
బ్రహ్మలో సేతత్వ శబ్దం ప్రయోగించేది లోకంలో కనిపిస్తుంది. అందుకని బుద్ధ్యర్థ పాదవత్, బుద్ధ్యర్థ అంటే ఉపాసన. మరి ఉన్మనం ఎందుకు చెప్పారు? అది 4 పాదాలు ఉన్నాయి, ఇవి అది ఉపాసన. నిర్విశేష బ్రహ్మ బుద్ధిస్తమోటో కఠినము కాన మనసుతో ఉపాసన గావించటకు భాగాలలో పాదత్వ కల్పన గావించబడినది. నిర్విశేషము నిర్వికారము బ్రహ్మ బుద్ధిస్థం కాదు. మరి మనసుతో ఉపాసన ఎలా చేస్తాము? అందుకని దానికి 4 పాదాలు ఉన్నాయి అని కల్పన చేశారు. మళ్ళీ ఒక్కొక్క పాదంలో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. ఈ విధంగా షోడశకల్ప పురుషుడు. ఈ విధముగా చతుష్పాద్ బ్రహ్మ ఉన్మానం అనగా పరిచ్ఛిన్నత్వం కల్పన బ్రహ్మ యొక్క ఉపాసన కొరకు గావించబడింది. 4 పాదాలని ఉన్మానం అని చెప్పింది ఉపాసన, వాస్తవం కాదు. నిర్విశేష బ్రహ్మ ఉపాధి లేకున్నా మనసుతో సంబంధము కుదరదు. ఈ నిర్విశేష బ్రహ్మానికి ఉపాధి లేకపోతే మనసుతో సంబంధం ఉండదు. కనుక బుద్ధిత్వం ఉంటాడు. బ్రహ్మ ఉంది, అదే నేను అని నీకు ముందు అర్థం కావాలి. ఆ అర్థం ఏంటల్లా చెప్పడానికని చేతత్వం ఉన్మానత్వం చెప్పారు. అది గౌణ ప్రయోగమే కానీ ముఖ్యం కాదు. అందులో కొలతలు లేవు. ఘటాకాశం మహాకాశం లాగా ఒకటే. చతుష్పాద్ బ్రహ్మ, బ్రహ్మకు ఉన్మాన ఉపదేశం కూడా బ్రహ్మ భిన్న వస్తువు తాత్వికం చెప్పుట కాదు. బ్రహ్మ కన్నా భిన్న వస్తువు నిత్యం అని చెప్పడానికి కాదు. ఎందుకు మరి చెప్పారంటే బుద్ధ్యర్థ 4 పాదములు ఉన్మాన ఉపదేశం ఉపాసన కొరకు చెప్పేది. బుద్ధ్యర్థ అంటే ఉపాసన. నిర్గుణము నిరాకారము నిర్విశేష బ్రహ్మను బుద్ధితో గ్రహించడం అత్యంత కఠినం. ఉపాసన కొరకు వికారమును ఆధారం గావించి వికారాన్ని ఆధారంగా తీసుకుని బ్రహ్మలో ఉన్మానోపదేశం. ఉన్మానోపదేశం ముఖ్యం కాదు. బ్రహ్మ ప్రత్యేకమైన ఆకాశం ధ్యానం గావించుట, అగ్ని వాయువు ఆదిత్యుడు దిశలో 4 పాదములు. బ్రహ్మని ఒక ప్రతీకంగా తీసుకుని ఆకాశాన్ని ధ్యానించాలి. ఆకాశంలాగా అని దానికి వ్యాపకులైనటువంటి అగ్ని వాయువు ఆదిత్యుడు 4 పాదాలు చెప్తారు. బ్రహ్మ ప్రత్యేకమైన మనస్సును చింతన చేయుటకు వాణి ఘ్రాణము చక్షులు స్తోత్రం. బ్రహ్మ ప్రతీకం మూర్తి లాంటిది. శాలిగ్రామం లాగా, నర్మదేశ్వరుడు లాగా. ఆ ప్రతీక బ్రహ్మను ఉపాసన చేయడానికి దానికి 4 పాదాలు చెప్పారు. ఇవన్నీ ఏమిటి? కల్పన. ధ్యానం చేయటం ఉన్మానోపదేశం కావాలి. కల్పన చేసి చెప్పారు అన్నమాట. వాస్తవానికి ఈ పాదాలు ఈ భాగాలు ఏమీ లేవు. స్థాన విశేషాత్ ప్రకాశాదివత్ ముందు చెప్పారు ప్రకాశం. ఇక్కడ విశేష స్థానం కూడా చెప్తున్నారు. విశేష స్థానంలో దాన్ని ధ్యానం చేయమంటాడు. ఉపాధుల వలన కలిగే బుద్ధ్యాది భేదములు ఉపాధుల పరిహారమును ఉపశమించును. ఉపాధి ద్వారా వచ్చేటువంటి భేద బుద్ధి, ఉపాధి లేకపోతే అది పోతుంది. ప్రాజ్ఞాభిమానైన జీవునికు సుషుప్తిలో సంబంధము.
అందువలననే ఉపాధి యొక్క అపేక్ష ద్వారా సంబంధ ఉపదేశం గౌణ ప్రయోగము. ప్రాజ్ఞ అంటే విశ్వ తైజసి ప్రాజ్ఞ. కారణ శరీర అభిమాని జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. ఆ కారణ శరీరంలో అభిమానం ఉంచేటువంటి జీవుడు సుషుప్తిలో సంబంధం చెప్పారు. ఈ జీవుడు సుషుప్తిలో ఆ బ్రహ్మతో ఒకడవుతాడు. అందుకని ఉపాధి అపేక్ష ద్వారా సంబంధము ఉపదేశము గౌణ ప్రయోగము. ఉపాధి వల్ల సంబంధము ఉపదేశము గౌణ ప్రయోగం. కన్నులో మరియు సూర్యునిలో గల పురుషుని యొక్క భేదోపదేశము ఉపాధి విశేషము అన్న. ఏ జ్యోతి స్వరూపం సూర్యుడిలో ఉందో అదే నీ కన్నుల్లో ఉంది. ఇప్పుడు ఉపాధి విశేషం వలన అక్కడ సూర్యుడు ఉపాధి, ఇక్కడ కన్నులు ఉపాధి. ఈ రెండిట్లో ఉన్న తేజస్సు ఒకటే అని చెప్పినప్పుడు ఈ ఉపాధి వల్ల భేదం కనిపిస్తోంది. ఉపాధి సంబంధం వల్ల కలిగిన సూర్యుని ప్రకాశం విడివిడిగా కనిపించను. ఉపాధులు లేనిచో సంబంధం విచ్ఛిన్నమగును. ఉపాధులుంటే విడివిడిగా కనిపిస్తుంది. ఎండ నీడ. ఉపాధులు తీసేస్తే ఉండదు. ప్రాజ్ఞాభిమానాన్ని జీవునికి సుయుక్తో సంబంధం కలని చెప్పుడు గౌణ ప్రయోగము. అసలు ఒకటే అజ్ఞానంలో వేదన పుట్టాడు. సంబంధము మరియు భిన్నత్వం ఉపదేశం బ్రహ్మ కంటే భిన్న వస్తువు కదని చెప్పుడు సాధనమని భావించవలేని పూర్వపక్షి. సంబంధము, భిన్నత్వము, ఉన్మానము ఇవన్నీ కూడా బ్రహ్మ కన్నా భిన్న వస్తువులు ఉన్నాయని చెప్పడానికి సాధనం అని పూర్వపక్షి అంటే నువ్వు చెప్పింది సరికాదు అంటున్నాడు సిద్ధాంతి. ఇందులో కనుక స్వప్న సుషుప్తాదుల స్థాన విశేషములన జీవేశ్వరుల భేద ఉపదేశం చెప్పింది. స్వప్నస్థానం సుషుప్త స్థానం జీవుడికి, అది జీవుడికి చెప్పి మింది ఈశ్వరుడికి చెప్పారు. ఈశ్వరుడికి ఇలాంటివి ఉండవు. బుద్ధ్యాది ఉపాధులను స్థాన విశేషములు అంటారు. స్థాన విశేషముల ద్వారా ఉత్పన్నమైన భిన్నత్వము ఉపాధుల పరిహారములను ప్రశ్నించును. స్థాన విశేషం స్వప్నము సుషుప్తి, ఇందులో భిన్నత్వం కనిపిస్తుంది. ఉపాధి లేకపోతే ఏ భిన్నత్వము లేదు. ఉపాధులున్న సమయంలో జీవుని సంబంధం పరమేశ్వరునితో ఔపచారికం. ఉపాధి ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే ఈ బ్రహ్మ జీవేశ్వరుల సంబంధము గౌణం, ముఖ్యం కాదు. ఉపాధి లేకపోతే సంబంధం ముఖ్యమవుతుంది. కన్నుల్లో మరియు ఆదిత్యంలో చెప్పిన భేద వ్యవహారము స్థాన విశేషం ద్వారా చెప్పడం ఔపచారికమే. కన్నుల్లో ఉన్న జ్యోతి, ఆదిత్యంలో ఉన్న జ్యోతి ఒకటే అని చెప్పారు. కానీ ఆదిత్యుని వేరుగా చూస్తున్నాము. ఈ భేద వ్యవహారము స్థాన విశేషం వలన, ఇది కన్నులో, అది సూర్యమండలం కనుక స్థాన విశేషం ద్వారా చెప్పిన భేదము గౌణం, ఔపచారికం. ఆత్మస్వరూపాపేక్ష ద్వారా కాదు. ఆత్మ ద్వారా చెప్తే ఒకటే. భిన్నత్వము ఉపాధుల నాశనము ద్వారా నశించును. ఉపాధులు పోతే అంతా పోతుంది. అందుకని ఉపాధుల వల్ల భేద వ్యవహారం కలుగుతున్నది. జీవేశ్వరుల భేదము ఉపాధి వలన. ఉపాధులు శాంతిని భిన్నత్వం దానంతరం అదే శాంతించును. ఉపపత్తేశ్చ
సుషుప్తిలో జీవబ్రహ్మ సంబంధం ముఖ్యమని స్వీకరించే ఆరంభం. ఎందుకనగా సోమపీతో భవతి, తనలో తాను నిద్రపోయాడు, తన లోపలికి పోయాడు, తన స్వరూపంతోనే సంబంధం కలదని సుషుప్తి కాలంలో స్వస్వరూపం పొందనని చెప్పబడను. వందల కొలది స్థితుల్లో విరోధం కలుగుట వల్ల భేదం ముఖ్యం కాదు. ఉపపత్తి అంటే యుక్తి. యుక్తి వల్ల జీవబ్రహ్మ సంబంధం సుషుప్తిలో ముఖ్యమైన సంభవం కాదు. సోమ అపీతో భవతి, సుషుప్తి కాలంలో స్వస్వరూపమును పొందనని శాంతంలో చెప్పి జీవుని యొక్క నిత్యస్వరూప ప్రాప్తిని సంబంధ శబ్దంతో ఉపదేశం గావించింది. జీవుని యొక్క నిత్య స్వరూపం ఆత్మ, అదే ప్రాప్తి అని చెప్పారు సుషుప్తిలో. మనిషికి పట్టణం గల సంబంధం వల్లే జీవునికి బ్రహ్మకు సుషుప్తిలో సంబంధం కలదని చెప్పుడు సరికాదు. ఒక మనిషి ఒక గ్రామం వెళ్ళాడంటే గ్రామం వెళ్ళిన తర్వాత గ్రామంతో ఒకటవుతాడు. అయినా గ్రామం మనిషి ఎప్పుడు వేరే, భిన్నత్వం. అలాగా జీవుడికి బ్రహ్మడికి భేదం ముఖ్యం అని చెప్పలేం. ఒకే చైతన్యం గురించి చెప్పే శుద్ధుల్లో విరోధం కలుగును. అలా చెప్పామనుకో, ఒకటే చైతన్యము అదే ఇన్ని రకాలైంది అని చెప్తున్నామే, ఆ శుద్ధులకి విరోధం వస్తుంది. పరమేశ్వరుడు ఒకరేనని చెప్పు, ఏకమేవాద్వితీయం, ఏకమేవాద్వితీయం, ఒకటే ఉంది, అద్వితీయం నద్వితీయం నాస్తి. ఈ శృతులకి విరోధం వస్తుంది. శృతి యుక్తుల ద్వారా వ్యవస్థ ఉండటం వలన శృతులు చెప్తున్న యుక్తులు వ్యవస్థ ఉంది కనుక జీవేశ్వరుల భేదము సంబంధము ఉపదేశము ముఖ్యము కాదు. వాటికి చాలే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం